దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్ర బాబు, దివ్య డైమండ్స్ నుండి. ఉగాది సందర్భంగా కొత్త నూతన సంవత్సరం, విశ్వావసునామ సంవత్సరం, నూతన సంవత్సరం సందర్భంగా దివ్య డైమండ్స్ ప్రేక్షకులకు, దివ్య డైమండ్స్ ఖాతాదారులందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుస్తున్నాను. హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ధనుసు రాశి వారికి జాతక ఫలితాలు, ముఖ్యంగా ఉగాది రోజు చూసుకోవాల్సిన వివరాలు ఏంటంటే ఈ 4 పారామీటర్సే చూస్తాం ఎక్కువ. ఆదాయం ఎలా ఉంది, వ్యయం ఎలా ఉంది, రాజపూజ్యం ఎలా ఉంది, అవమానం ఎలా ఉంది. ఇక్కడ చూస్తే ధనుసు రాశి వారికి ఆదాయం 5 పాళ్ళు ఉంది, వ్యయం కూడా 5 పాళ్ళు ఉంది, ఖర్చు కూడా 5 పాళ్ళు ఉంది, ఇన్కమ్ కూడా 5 పాళ్ళు ఉంది, రాజపూజ్యం 1 పాళ్ళు ఉంది, అవమానం 5 పాళ్ళు ఉంది. ఇక్కడ కొంచెం నష్టం ఏంటంటే ధనుసు రాశి వారికి సరే ఓకే, ఇన్కము 100 రూపాయలు వస్తుంది, 100 రూపాయలు పోతుంది, రాజపూజ్యం మాత్రము ఒక పాళ్ళు ఉంది, అవమానం 5 పాళ్ళు ఉంది. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు సింపుల్ ఫండా అండి, మీరు ఆర్గ్యుమెంట్స్కి వెళ్ళొద్దు, ఆర్గ్యుమెంట్స్ అవాయిడ్ చేసి పడేయండి. ఎలాంటిది నీలాప నిందలు కావద్దు, థర్డ్ పార్టీ గురించి ఎక్కడ మాట్లాడద్దు. ఒక పర్సన్ గురించి మాట్లాడినప్పుడు వెనకాల ఒక్కటి కూడా మాట్లాడద్దు. ఒక్క నెగిటివ్ మాట్లాడినా అది 100 సార్లు అయిపోతుంది. దానివల్ల మనస్పర్ధలు, దానివల్ల అవమానాలు, గొడవలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇది స్ట్రిక్ట్గా మనం మెయింటైన్ చేయండి. తప్పకుండా జాతకం ఇలా ఉన్నా వీ కెన్ చేంజ్ విత్ అవర్ కర్మాస్, మన డీడ్స్తో మార్చుకునే అవకాశం ఉంది. కాబట్టి నేను ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నా. అది మనం తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంటే. సో ఈ విధంగా ధనుసు రాశి వారికి ఉంది. ఇది కాకుండా ఇంట్లో మామూలుగా కొన్ని ఇన్సిడెంట్స్ ఏంటంటే అధిక ధన వ్యయం కలుగుతుంది, ధనాదాయం కూడా బాగానే ఉంటుంది, ఖర్చులు కూడా బాగానే ఉంటాయి, అండ్ బంధుమిత్రుల సహకారాలతో కార్యాలు కూడా జరుగుతాయి. భార్యాభర్త సంతానంలో కొద్దిగా చిక్కులు ఎదురవుతాయి. ప్రభుత్వ అనుమతులు సకాలంలో రాకపోవటం వల్ల కొన్ని పనులన్నీ పెండింగ్ అవుతాయి. కోర్టు కేసులు ఇలాంటివి ఏదైనా ఉంటే కొన్నిసార్లు వరకు సక్సెస్ అవుతాయి. అండ్ పోలీసు కేసులు, కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు కొంచెం ఫేవరబుల్గానే ఉంటుంది. ఇకపోతే వివాహాది శుభకార్యాలు కూడా అవుతాయి, కొంచెం ఖర్చుతో కూడుకున్న విషయాలు. సో ఈ విధంగా ఓవరాల్గా బాగుంది, ఇట్లా ఉందని చెప్పాలి ధనుసు రాశి వారికి. ఇకపోతే అనుకూలించే గ్రహాలు ఏంటంటే బుధగ్రహం, శుక్రగ్రహం, శనిగ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఇక జాతకరీత్యా పెట్టుకోవాల్సిన రత్నాలు మాత్రం పగడము, తర్వాత కనకపుష్పరాగం, ఈ 2 రత్నాలు జాతకరీత్యా ధరించాల్సిన రత్నాలు. అనుకూలమైన తేదీలు ఏంటంటే 1, 3, 9 అనుకూలమైన తేదీలు. సో ఈ తేదీలు ఇలా ఉన్నాయి. ఇది కాకుండా ఇక మానసికంగా కూడా మీరు ఒకటి ఏంటంటే మిశ్రమంగా ఉంది. ఎటొచ్చి ఇక్కడ ఏంటంటే ఒక అవమానాలు ఎక్కువనే కాబట్టి చాలా అవమానాలు ఎక్కువ కూడా అది చాలా మెంటల్గా మైండ్ డిప్రెషన్ ఇది దారితీసే విషయాలు. సో ఎప్పుడైనా కానీ ప్రివెంట్ చేయడము బెటర్ దెన్ క్యూర్. అలాగా మనము జబ్బు ఇదయ్యే కంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ లాగా మనం ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఆర్గ్యుమెంట్స్ నిజంగా వెళ్ళకూడదండి, తప్పించుకోవాలి. అలా తప్పించుకుంటే మనం నిజంగా కొంతవరకు బయటపడే అవకాశం ఉంది. దాంతోపాటు దానికి సూటబుల్ రత్నాలు పెట్టుకోవడం వల్ల కూడా మనకు అప్పుడు ఆలోచన విధానం మారిపోతుంది, థింకింగ్ ప్యాటర్నే మారుతుంది. రత్నాలకు ఆ శక్తి ఉంది. అందుకే రత్నం ధరించిన రాజు కనపడరు మనకు చరిత్రలో. సో ప్రత్యేకించి రత్నాలు అనేది అంత పవర్ఫుల్గా ఉంటాయి. ఎందుకంటే కంటిన్యూస్గా రేస్ పాస్ అయ్యి మన బాడీలో పడుతుంటే అప్పుడు లాట్ ఆఫ్ చేంజెస్ విల్ హ్యాపెన్. బాడీలో ఎన్నో చేంజెస్ వస్తాయి, ఇన్విజిబుల్ చేంజెస్ వస్తాయి. అవన్నీ ఇప్పుడు మంచి రత్నాలు ఉన్నప్పుడు, మనము కరెక్ట్ సూటబుల్ రత్నాలు ఉన్నప్పుడు, మంచి రత్నాలు ప్రభావితమైన రత్నాలే కాదు, మనకు అడ్వైస్ కూడా కరెక్ట్ ఉన్నప్పుడే ఈ ప్రభావాలు ఉంటుంది. సో ఇలాగ దివ్య డైమండ్స్ అన్నది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉంది కాబట్టి దివ్య డైమండ్స్లో కరెక్ట్ అడ్వైస్ ఉంటుంది, కరెక్ట్ రత్నం ఉంటుంది, అండ్ ప్రపంచవ్యాప్తంగా వాల్యూ ఉండే విధంగా సర్టిఫైడ్ రత్నాలు ఉంటాయి. అండ్ ఎఫెక్టివ్ రత్నాలు ఫుల్ ప్రెడ్జ్డ్ ల్యాబొరేటరీ ఉన్నందువల్ల ఎఫెక్టివ్ రత్నాలు అసార్ట్ చేస్తాము. సో ఇంత కంప్లీట్ అన్నది ఒక రత్నధారణ వరకు మేము దివ్య డైమండ్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ ఎఫెక్ట్ రావాలని ఇన్ని పారామీటర్స్, ఇన్ని ప్రికాషన్స్ తీసుకుంటాం. ఎందుకంటే రత్నాలు అంత మహిమాన్వితమైనవి కాబట్టి దాన్ని ప్రొటెక్షన్ చేస్తూ ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. అండ్ దివ్య డైమండ్స్ అనేది భారతదేశంలోని మొట్టమొదటి ISO 9000 సర్టిఫైడ్ ల్యాబొరేటరీ. ఆ క్రెడిబిలిటీని కాపాడుకుంటూ 1కి 2 సార్లు ప్రతి రత్నాన్ని పరీక్ష చేసి ప్రతి ఒక్కరికి సర్టిఫైడ్ రత్నాలని అందజేయడం జరుగుతుంది. ఇది కాకుండా ఇంకే వివరాలు కావాలన్నా మీరు దివ్య డైమండ్స్ సంప్రదించవచ్చు. అండ్ మీకు ఇంకే సమస్యలు ఉన్న రత్నాల గురించి కానీ, జాతకరీత్యా కానీ, పెళ్ళి మ్యాచ్ విషయంలో కానీ, కొత్త వ్యాపారం స్టార్ట్ చేసేటప్పుడు కానీ, మీరు పార్ట్నర్షిప్స్తో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానీ, బియాండ్ అవర్ కంట్రోల్ జరిగిపోతూ ఉంటాయి ప్రాబ్లమ్స్. మన కంట్రోల్లో ఉండవు. మన కంట్రోల్ ఉంటే మనం ప్రతిదీ రెక్టిఫై చేసుకుంటాం. ఎప్పుడైనా మనకు సమస్యలు ఎట్లా వస్తాయంటే మన కంట్రోల్లోనే ఉండవు, మన పరిధిలో లేకుండా మనకు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అలా వచ్చినప్పుడు
మనము జాతకరీత్యా ఎలా రెమెడీస్ చేస్తే మనకి ప్రాబ్లమ్స్ నుండి బయటపడేది అనేది మనకు జ్యోతిషశాస్త్రం చాలా డీటెయిల్గా చెప్తుంది. మనం చేసే కొన్ని కార్యాలు, చేసే పూజలు అండ్ దానాలు అండ్ రత్నధారణ ఇవన్నీ కంప్లీట్గా చేసుకుంటే విజిబుల్ చేంజెస్ అండి. రత్నధారణలో జ్యోతిష్యం కరెక్ట్ అడ్వైస్ ప్రకారం పెట్టుకుంటే అండ్ ఆలోచన విధానం మారిపోతుంది. అంత చేంజెస్ వస్తాయి కాబట్టి ఎందుకు వస్తాయి చేంజెస్? సాక్షాత్తు భగవంతుడే మనకు అందించిన ఒక గొప్ప వరం ఇది, శాస్త్రం ఇది, వేదాల్లోనే ఒక భాగంగా ఉంది. కాబట్టి మనం రూల్ అవుట్ చేయలేం. కాకపోతే ఒక్కటి పర్ఫెక్ట్ పర్సన్స్, ఎందుకంటే శాస్త్రం చాలా గొప్పది చెప్పేవాళ్ళు చాలామంది కమర్షియల్గా ఉన్నారు. నిజమైన జ్యోతిష్యులు చాలా తక్కువ మంది ఉన్నారు. మీరు అలాంటి వాళ్ళే పట్టుకోవాలి, తెలుసుకోవడం మన బాధ్యతే. ఒక్కసారి దివాడమ్స్ వచ్చి చూడండి, ఆస్ట్రాలజీ డిపార్ట్మెంట్ ఎట్లా ఉంటుంది, జ్యోతిష్యులు ఎలా చెప్తున్నారు, బయట ఎలా చెప్తున్నారు, ఆ వ్యత్యాసం మీకు తెలిసిపోతుంది. బయట భయభ్రాంతులకు గురి చేస్తారండి. అసలు ఏ అర్హత లేకపోయినా ఏదో ఒక గాజురాయి ఎంత కడుతున్నారు. సో ఇక్కడ ఏంటంటే మేము ఎంత అవేర్నెస్ అంటే అండి, మామూలు న్యాచురల్ సర్టిఫైడ్ రత్నమే కాదండి, ప్రతి రత్నం ఎఫెక్టివ్ ఉంటుంది. ఆ ఎఫెక్టివ్నెస్సే లేకపోతే ఎఫెక్ట్ ఎక్కడ ఉంటుంది? ఆ ఎఫెక్టివ్నెస్ ఎట్లా ఉంటుంది అనేది ఇక్కడ రత్నశాస్త్ర నిపుణులుగా వీ నో డీటెయిల్డ్గా మాకు తెలుసు, ఏవి నెగిటివ్ ఇంక్లూజన్స్, ఏవి పాజిటివ్ ఇంక్లూజన్స్. సో అది మేము ఒక జెమాలజిస్ట్గా మాకు తెలుసు కాబట్టి అలాంటి పాజిటివ్గా ఉన్న రత్నాలని మేము పికప్ చేస్తాం. ఎందుకంటే డైరెక్ట్ మైనింగ్ నుండి ప్రొక్యూర్ చేస్తున్నాం కాబట్టి. సో ఇది అడ్వాంటేజ్ దివ్యాడమ్స్ రత్నాలు తీసుకుంటే. ఫ్రెష్ స్టోన్ ఉంటుంది, మైనింగ్ నుండి వచ్చింది ఉంటుంది, ఎవరు వాడింది ఉండదు. అదే కొన్ని జ్యువెలర్స్లో చూడండి, గిరివికి వచ్చినవి ఉంటాయి, కుదువకు పెట్టినవి ఉంటాయి. కుదువకు పెట్టినది ఆ విషయంలో బంగారం వాల్యూ ఉంటుంది, రత్నాల వాల్యూ ఉండదు, వాళ్ళు ఇవ్వరు కూడా. అలాంటి రత్నాలన్నీ వాళ్ళకు ఫ్రీగా వచ్చి ఉంటాయి, ఫ్రీ ల్యాండ్ జీరో కాస్ట్లో పడి ఉంటాయి. కొందరు మంచి వాళ్ళు ఉంటారు, చనిపోయిన వాళ్ళు ఉంటారు, నానా బాధలు పడి అమ్మిన వాళ్ళు ఉంటారు, గిరివి పెట్టిన వాళ్ళు ఉంటారు. సో అలాంటి రత్నాలు కూడా పెట్టకూడదు. దానికంటే బెటర్ నాట్ టు వేర్. పెట్టుకుంటే మంచి జాతి రత్నం, మైనింగ్ రత్నం పెట్టాలి, అది కూడా ఎఫెక్టివ్ రత్నం, పాజిటివ్ ఉండే రత్నం, ఇలా పెట్టుకోవాలి. ఇంత డీప్ స్టడీ అనేది దివ్యాడమ్స్ ఒక్కటే. అంత డీప్గా చేయడమే కాకుండా ఇది మా కన్సర్న్. ఎందుకు చేస్తున్నాము? దివ్యాడమ్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ ఎఫెక్ట్ రావాలని ఇంత ప్రాసెస్ చేస్తాం. అదే బయట చాలామంది, ఎందుకంటే మాకు వీ నో అండి, కర్మ సిద్ధాంతం గురించి తెలుసు. సో వాట్ ఎవర్ యూ డూ గుడ్ డీడ్స్ ఇట్ విల్ కమ్ టు యూ, ఇఫ్ యూ డూ బ్యాడ్ డీడ్స్ ఇట్ విల్ కమ్ టు యూ. ఇది నేచర్ పాలసీ, యూనివర్సల్ పాలసీ, యూనివర్సల్ లా. వీ అండర్స్టూడ్ వెరీ క్లియర్లీ. ఉన్నంత వరకు మనకు మంచి చెయ్యాలి, ఎక్స్‌ప్లాయిటేషన్ చేయొద్దు. ఈరోజు సుఖపడవచ్చు, మళ్ళీ తర్వాత బాధపడాల్సి వస్తుంది అన్న ఉద్దేశంతోనే జెన్యూన్ సిస్టమ్ ఎవ్రీథింగ్. దివ్యాడమ్స్ కూడా ప్రతి ఒక్కరికి ఎఫెక్ట్ అందాలని అంత ప్రికాషన్స్ తీసుకుంటాం. సో ఇంకా ఏ వివరాలు కావాలన్నా మీరు దివ్యాడమ్స్ సంప్రదించండి. మాదాపూర్ హెడ్ ఆఫీస్, కుకట్పల్లి, బేగంపేట బ్రాంచ్ ఆఫీసెస్. మాదాపూర్లో నో హాలిడే. ఫస్ట్ మీరు ఒక్కసారి ఇక్కడ రండి, తర్వాత మీకు ఎక్కడ డెలివరీ కావాలన్నా మీకు దొరుకుతుంది. ఇక్కడ వస్తే ఏంటంటే హెడ్ ఆఫీస్లో మీకు అన్ని రకాల రత్నాలు చూడడానికి అవకాశం ఉంటుంది.